జై డ్రైవర్, జై భారత్, జై జయ హో రథసారథి. వ్యవస్థాపక అధ్యక్షులు నేను వాసు ఏలేటి. వెల్కమ్ టు జయ హో రథసారథి మీడియా. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వాహన మిత్ర పథకంలో టిప్పర్ లారీ సొంతంగా కొనుక్కొని డ్రైవింగ్ చేసుకుంటున్నటువంటి వారికి కూడా 10,000 రూపాయలు అందిస్తామని, అలాగే ఒక లారీ సొంతంగా కొనుక్కొని డ్రైవర్గా పనిచేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న వారిని కూడా 10,000 రూపాయలు అందిస్తామని, ఆటో డ్రైవర్లకు 10,000, క్యాబ్ డ్రైవర్లకు 10,000, వానర్ కమ్ డ్రైవర్లకు ఎలాగైతే 10,000 వేస్తామో అలాగే లారీలు సొంతంగా కొనుక్కొని డ్రైవర్గా పనిచేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న వారికి కూడా 10,000 వేస్తామని, లారీలను కూడా వాహన మిత్ర పథకంలో చేరుస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి మీటింగ్లో తెలియపరచడం జరిగింది. డ్రైవర్లతో ముఖాముఖి ప్రోగ్రాంలో ఈ అంశాన్ని లేవనెత్తితే జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జయహో రథసారథి సంస్థ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్నదో పెద్దదో వాహనం కొనుక్కున్నటువంటి వానర్ కమ్ డ్రైవర్లకు గుర్తించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషం. ఇప్పటి వరకు ఈ డ్రైవర్ వృత్తిని ఎవరో గుర్తించకపోయినా మీరు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి సొంతంగా ఆటో కొనుక్కుని బతుకుతున్నటువంటి వారిని, సొంతంగా క్యాబ్ కొనుక్కుని బతుకుతున్నటువంటి వారిని, ఈరోజు సొంతంగా లారీ కొనుక్కుని బతుకుతున్న వారిని కూడా గుర్తిస్తామని హామీ ఇచ్చినందుకు చాలా సంతోషం. అయితే 3 లక్షల రూపాయలు పెట్టి ఆ వాహనం కొనుక్కున్న వారిని గుర్తించారు, చాలా సంతోషించాం. 20 లక్షలు పెట్టి క్యాబ్ కొనుక్కున్న వాళ్ళని గుర్తించారు, చాలా సంతోషించాం. ఈరోజు ఒక సొంతంగా లారీ కొనుక్కున్నారు 30-40 లక్షలు పెట్టి, వారిని కూడా గుర్తిస్తానన్నందుకు చాలా సంతోషం. అయితే ముఖ్యమంత్రి గారు, మాది ఒక చిన్న విన్నపం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రైవర్లు లైసెన్స్ ఆధారంగా బ్రతుకుతూ ఏ వాహనాలు లేకుండా ఓన్లీ డ్రైవింగ్ ఆధారంగా బ్రతుకుతూ 30 లక్షల మంది జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అనగా 30 లక్షలు అంటే ఇంట్లో 4 లెక్కేసుకున్న ఆ డ్రైవర్ మీద బ్రతికే వాళ్ళు దాదాపు 1,20,00,000 మంది ఈ లైసెన్సే ఆధారంగా బ్రతుకుతూ ఉన్నారు. ఒక్కసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది డ్రైవర్లు వారి కుటుంబాలను కూడా మీరు పరిగణలోకి తీసుకొని ఆలోచన చేయాలని మాదొక విన్నపం. ఈ రాష్ట్రంలో లైసెన్స్ ఆధారంగా బ్రతుకుతూ ఎంతో మంది అంతర్రాష్ట్రాలు ప్రయాణం చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అత్యవసర సరుకులు తరలిస్తూ ఉన్నారు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారు. జేబీలో ఒక లైసెన్స్ ఆధారం తప్ప వేరే ఎటువంటి ఆధారం లేదు. డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చింది కానీ ప్రభుత్వం ఏమీ ఆధారం ఇవ్వట్లేదు. ఒక డ్రైవర్ ప్రమాదానికి గురై చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. కావున చిన్న చిన్న వాహనాలు కొనుక్కొని ఈరోజు పెద్ద వాహనదారులను కూడా గుర్తించినందుకు, చిన్న వాహనాలని పెద్ద వాహనాలను కూడా గుర్తించినందుకు చాలా సంతోషం. ఈరోజు లైసెన్స్ ఆధారంగా బ్రతుకుతున్న వారిని కూడా మీరు పరిగణలోకి తీసుకొని, అలాగే అదే ఆటో మీద లైసెన్స్ ఆధారంగా డ్రైవర్గా పనిచేస్తున్న డ్రైవర్లు ఉన్నారు. అదే కారు మీద 10,000 రూపాయలకి ఉద్యోగం చేస్తున్నటువంటి డ్రైవర్లు ఉన్నారు. అలాగే ఆటోలు అద్దెకు తీసుకుని డ్రైవర్గా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. 20 లక్షల కారుపై 10,000 రూపాయలకు ఉద్యోగం చేస్తున్నటువంటి డ్రైవర్లు ఉన్నారు. ఈ భారీ వాహనాలపై డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా బ్రతుకుతున్న వారు ఉన్నారు. వీళ్ళకి ఎటువంటి సొంత వాహనాలు లేవు, ఆ ఒక్క లైసెన్స్ ఒకటే ఆధారం. కావున డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టాలని, డ్రైవింగ్ లైసెన్స్ వాహనాలు ఉన్నవారిని గుర్తించినందుకు చాలా సంతోషిస్తున్నాం. కేవలం లైసెన్స్ ఒకటే ఆధారంగా బ్రతుకుతూ ఇంటికి తిరిగి వస్తామనే గ్యారంటీ లేని బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి ఈ డ్రైవర్లను కూడా, భారీ వాహన డ్రైవర్లు, అలాగే చిన్న వాహనాల మీద డ్రైవర్లుగా పనిచేస్తున్న వాళ్ళు, క్యాబ్ల మీద డ్రైవర్లుగా పనిచేస్తున్న వాళ్ళని, ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఒకటే ఆధారంగా బ్రతుకుతున్నటువంటి ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లందరినీ, లైసెన్స్ ఆధారంగా బ్రతుకుతున్న డ్రైవర్లందరినీ కూడా గుర్తించాలని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తీసుకొని మాకు ఒక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డ్రైవర్లకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయమని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే తిరిగి వస్తామనే గ్యారంటీ లేదు.
కోవిడ్ టైంలో కూడా ప్రజలకు అత్యవసర సరుకులు అందించాం. ప్రాణవాయువు అందరికి ఎంతో మంది చనిపోతూ ఉంటే ప్రాణవాయువుని అందించి ప్రాణాలు కాపాడాం. మెడిసిన్ సప్లై చేసాం, వ్యాక్సిన్ సప్లై చేసాం. కానీ కోవిడ్లో కూడా డ్రైవర్లను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఎవరో గుర్తించలేదు. ఎందుకు డ్రైవర్లను చిన్న చూపు చూస్తున్నారు? అసలు ఈ డ్రైవర్ లేకపోతే ఈ దేశమే స్తంభించిపోద్ది, ఈ రాష్ట్రం స్తంభించిపోద్ది. ఈ రాష్ట్ర దేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభం డ్రైవర్లు. ఎన్ని లక్షలు పెట్టి వాహనం ఉన్నా వాహనం శూన్యం డ్రైవర్ లేకపోతే. అలాంటి డ్రైవర్లను ఎందుకు పరిగణలో తీసుకోలేకపోతా ఉన్నారు? ఇది ఒకసారి ఆలోచన చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జయహో రథసారథి సంస్థ ద్వారా, డ్రైవర్స్ అసోసియేషన్ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది డ్రైవర్ల కొరకు, లైసెన్స్ ఆధారంగా బతుకుతున్నటువంటి వారి కొరకు డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయండి. సంక్షేమ నిధి జమ చేయండి. ఒక సంక్షేమ నిధి ప్రభుత్వ ఆధీనంలో కేటాయించి దానికి సంక్షేమ నిధికి భారీ వాహనాల కొనుగోలు ధర నుంచి 1% తీసి ఆ సంక్షేమ నిధికి జమ చేయండి. ఆ జమ చేసిన అమౌంట్ ద్వారా ఎవరైనా ప్రమాదానికి గురై చనిపోతే ఆ చనిపోయిన డ్రైవర్ కుటుంబానికి తక్షణ ఎక్స్గ్రేస్ ఇవ్వండి, 20 లక్షల రూపాయలు. అలాగే ప్రతి డ్రైవింగ్ లైసెన్స్ కి కూడా ఏ భరోసా లేదు కాబట్టి 20 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలని తెలియజేస్తాం. మా డ్రైవర్లకు ఒక ప్రత్యేక పెన్షన్ అందజేయండి. ఈ వృత్తిని నమ్ముకుని వేరే వృత్తిలో కొనసాగలేక రోడ్లపై కూర్చొని తలకో 5 తలకో 10 ఇస్తారని ఎదురు చూస్తున్నారు ఎంతో మంది మా సీనియర్ డ్రైవర్లు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వారి కోసం ప్రత్యేక పెన్షన్ అందించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రైవర్లను గుర్తించండి. చిన్నదో పెద్దదో వాహనాలు కొనుక్కున్న వాళ్ళు గుర్తించారు, చాలా సంతోషం. లైసెన్స్ ఆధారంగా బ్రతుకుతున్న వాళ్ళు కూడా గుర్తించాలని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో డ్రైవర్లకు రాష్ట్ర రహదారులపై, జాతీయ రహదారులపై మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయండి. డ్రైవర్ వృత్తిని గౌరవించి డ్రైవర్లకు కూడా ఒక వెల్ఫేర్ బోర్డు, ఒక ఇన్సూరెన్స్, ప్రత్యేక పెన్షన్ ఏర్పాటు చేయాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 2 చేతులు జోడించి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మా విన్నపాన్ని స్వీకరించి రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది డ్రైవర్లకు కూడా న్యాయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. జయహో రథసారథి డ్రైవర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వ్యవస్థాపక అధ్యక్షుడు నేను వాసు ఏలేటి.